పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, నేను వెనుకున్న విడిచిపెట్టాను, ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్నాను. ఎందుకని వెనకున్న వాటిని విడిచిపెట్టాడు? వెనక ఎప్పుడు మనం లాగుతూ ఉంటాయి. నువ్వెప్పుడు ప్రార్థన చేయలేవు, ప్రార్థన చేద్దాం అనుకుంటావు, ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఒక మనసు అనిపిద్ది, నేను ఎప్పుడు ప్రార్థన చేశా, స్థిరంగా ఎప్పుడు చేశా, ఇప్పుడు ప్రారంభిస్తున్నా, అసలు నేను చేయగలనా, నా భక్తి అంతా 2 రోజులు 3 రోజులు భక్తే అనుకుంటావు. ఏమో ఇదివరకు చేయలేకపోయా, ఈ రోజు నుండి ప్రార్థన చేస్తా, ఈ రోజు నుండి బైబిల్ చదువుతా, ఈ రోజు నుండి క్రమంగా మందిరానికి వెళ్తా, ఈ రోజు నుండి ఎంతో కొంత పరిచర్యలో సాగుతా, నేను ఎంతో కొంత ప్రభువుకు మహిమార్థంగా బ్రతుకుతా అని మనసులో నిర్ణయించుకుంటే మనం జయించగలం. కానీ వెంటనే ఒక మనసు అనిపిస్తుంది, ఇదివరకు చేసావా, ఇప్పుడు చేయటానికి, ఇదివరకు ఉన్నావా, 4 రోజులు ఉపవాసం ఉన్నావు. సరే, ఈ మధ్యన ఓ సహోదరు చెప్తున్నాడు, అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకుంటాను, ఇదివరకు ఎప్పుడూ లేవు కదా, ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు జయించలేవు అని వెనకెవరో చెప్తుంటారు అని నాకు అన్నాడు. మరి ఆ వెనకాల మాటలు ఎందుకు వినాలి? ముందున్న ఏసే మాట వినాను నేను. ముందు ఎవరి మాట వినాలి? ప్రభు ఏం చెప్తున్నాడు అది విను. కానీ మనం వెనకుంటారు వీళ్ళు. అందుకే సాధు సుందర్ సింగ్ గారు ఆయన ఒక ఆత్మీయ చక్కని పాట కూడా రాశారు, మనం కూడా పాడుతుంటారు. ఏమని, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అంటే నేను క్రీస్తును నడవటాన్ని నిశ్చయించుకున్నా కనుక నేను ఎటువంటి పరిస్థితులు వచ్చినా వెనుకకు తిరగను. అది నా నిర్ణయం, లేక అది నా నిశ్చయిత. ఆమేన్. ఆయన అలా తీసుకున్నాడండి. కనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది అభ్యంతరాలుగా ఉన్నా నేను వెనుకకు తిరగను 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 అని మనసును ధైర్యపరచుకొని నిలబడ్డాడు. అందుకే క్రీస్తు సిలువంట ముందు, లోకము నా వెనుక. సరే అండి, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు అని పౌలు గారు చెప్పినట్టే ఆయన కూడా సాధు సుందర్ సింగ్ గారు, ఇక నేను క్రీస్తు సిలువ నా ముందు పెట్టుకుంటాను, ఈ లోకాన్నే నా వెనుక పంపిస్తాను, నేను వెనుక తిరగనే తిరగను. ఆమేన్. మన జీవితంలో కూడా ఇలాంటి నిర్ణయం రావాలి. కృపదైచ్చే నాయన, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును అన్నారు. అవునయ్యా, అయ్యా అయ్యా ఆటంకాలు అభ్యంతరాలు వచ్చిన వాటిని తొలగించి నిలబెట్టు నాయన. ఈ ప్రార్థనలు ఆగిపోకూడదు అయ్యా, ఈ ప్రార్థన ఉద్యమం ఆగిపోకూడదు. ఈ సంఘ క్షేమాభివృద్ధి జరగాలి, దినదినము ఉజ్జీవించబడాలి. ప్రతి ఒక్కరూ వారి ప్రార్థన మెట్టు పెరగాలి నాయన, ఆత్మీయ జీవితం పెరగాలి నాయన, ఆధ్యాత్మికంగా స్థిరపడాలి నాయన. భక్తులు నెహెమయా ఎలాగా ధైర్యం తెచ్చుకొని ప్రజలను ధైర్యపరిచి అయ్యా ముందున్న పనిని ఎలా కొనసాగింపచేసావో అలాగే జరిగించండి, అలాగే నడిపించండి, అలాగే మీ కృప దయచేయండి. ప్రతి ఆటంకాన్ని కొట్టివేయి నాయన, ప్రతి శోధనను తొలగించు నాయన, విజయము దయచేయండి అయ్యా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారన్నారు. అట్టి గొప్ప కృప దయచేయనాయన, అట్టి గొప్ప కార్యాలు చేయనాయన. మీకు మహిమ, మా కుటుంబాలకు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించి దీవించమని, తోడై ఉండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.